వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ కథ ముగిసింది. నేను ఒక వీడియో చూపిస్తే చూడండి, చూసినాక మాట్లాడుకుందాం. Today I came to meet the former president of Assam Pradesh Congress Committee as well as the chairman of Congress Campaign Committee, Sri Bhupen Bora, who happened to be my former colleague. నేను దీన్ని మ్యూజిక్ వస్తుంది కాబట్టి ఆపేసా. అస్సాంలో ఈవీఎం హ్యాక్ అయింది. హేమంత్ శర్మ మ్యాజిక్ పనిచేసింది. అదేంటి అర్థం కాలేదా? కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుడు భూపేన్ బోరా బీజేపీలో చేరారు. రాజవంశ వైఖరి కలిగిన రాహుల్ గాంధీ అస్సాంలో చివరి హిందూ నాయకుడిని బీజేపీ వైపు నెట్టివేసేలా చేసినందుకు ధన్యవాదాలు అంటున్నారు. మాజీ ఏపీసీసీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా ఫిబ్రవరి 22న బీజేపీలో చేరనున్నారు. 34 సంవత్సరాలుగా కాంగ్రెస్కి సేవలు అందించిన తర్వాత ఆయన కాంగ్రెస్ని విడిచిపెట్టారు. అస్సాం బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సైకియా గౌహతి మరియు ఉత్తర అఖీంపూర్కు చెందిన అనేక మంది కాంగ్రెస్ నాయకులతో చేరిక లాంఛనాలకు ఖరారు చేయనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నంబి గారు ఇప్పటికే బోరా చేరికను ఆమోదించారు. ఎన్నికలకు ముందు ఈ చర్య అస్సాం రాజకీయ ముఖ చిత్రాన్ని మారుస్తుంది. గౌరవ్ గొగోయ్కి కూడా ధన్యవాదాలు చెప్పడం మర్చిపోవద్దంటున్నారు అస్సాం సీఎం. ఏదేమైనా కానీ అస్సాంలో కాంగ్రెస్ కథ ముగిసిపోయింది. ఖేల్ ఖతం, దుకాన్ బంద్ అయింది. చివరి హిందూ నాయకుడిని కూడా కోల్పోయింది. రాజవంశంతో నేను పోతే నా కొడుకు పోతే నా కొడుకులు లేకపోతే నా అక్క కొడుకు అని వంశం పారపర్యంగా రాజకీయాలు చేసుకుంటూ వచ్చి ఒక మతాన్ని కొమ్ముగాస్తూ దేశాన్ని ధర్మాన్ని పట్టించుకోకుండా అవమానపరుస్తున్న కాంగ్రెస్ కథ అస్సాంలో ముగించేశారు హిమంత బిశ్వ శర్మ. తనకు జరిగిన అవమానాన్ని గుర్తు పెట్టుకొని అవకాశం వచ్చినప్పుడు ప్రతీకారం చూపించిన వాడే అసలైన నాయకుడు అని చెప్తారు కదా. హిమంత బిశ్వ శర్మ దీనికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రి అవ్వాల్సిన టైంలో అమెరికాలో కూర్చొని రాహుల్ గాంధీ చక్రం తిప్పి ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఆపిండు. గుర్తుపెట్టుకున్నాడు, చూద్దాం ఏదో ఒక రోజు నాకు రోజు రాకపోద్దా అని. ఆ రోజు రాగానే అస్సాం నుంచి కాంగ్రెస్ని తరిమి కొట్టేలాగా చర్యలు ఆరంభించారు. త్వరలో అస్సాంలో ఎలక్షన్స్ ఉన్న సమయంలో ఇలాంటిది జరగడం నిజంగా బీజేపీకి ఎంత ప్లస్సో కాంగ్రెస్కి అంతే మైనస్ అని చెప్పొచ్చు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు చేసే ఒక్క రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి, మంచి మంచి కంటెంట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ప్లీజ్, ఒక ఆడపిల్ల సంకల్పానికి ఆర్థిక చేయూత ద్వారా దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశాన్ని కల్పించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.